పేరు వైపీ వీరేష్ ఆదోని. మేము మీనాక్షి గారి దగ్గర 73 నంబర్ ప్లాట్ కొన్నాము. మా తమ్మునికి వేరే ఊరిని బతకనికి వస్తే నివాస స్థలం లేదని ఏదో చిన్న కుటీరం చిన్న కొట్టం వేసుకొని ఆయన బతకాల సహజీవనం చేయాలని ఆయన తీసుకున్నాడు. దానికి 9 టీవీ బషీర్ ఎన్నిసార్లు మేము అడుక్కున్నా కూడా, ఎన్నిసార్లు చెప్పినా కూడా లేదు, బండలు బల కొడుతున్నాడు, దౌర్జన్యం చేస్తున్నాడు. నేను వేరే వాళ్ళకి అమ్మినా ఏం చేసుకుంటావు చేసుకోబో, నేను చూసుకుంటానని మమ్మల్ని బెదిరిస్తున్నాడు. ఇంతవరకు సామరస్యంగా ఆయనకి పోయినాం ఆయన దగ్గర. అయినా కూడా మా దగ్గర టోటల్ రికార్డు ఉంది. మేము వాళ్ళ దగ్గర తీసుకునేది ఉంది, అది పట్టా ఉంది, ఆధార్ కార్డులు ఉన్నాయి. తర్వాత ఈఎస్ఐ నంబర్లో ఏదైతే ఉందో 73 నంబర్ ప్రకారం మీనాక్షిది అది కూడా ఉంది. అయినా కూడా బషీర్ మా మీద దౌర్జన్యంగా మీరు దళితులు ఏం చేసుకుంటారో ఏమి చేసుకోలేరని ఒక సోషల్ మీడియా విలేకరు అని చెప్పి ఇంత సమాజానికి సేవ చేయాల్సిన ఆయన ఈరోజు సమాజానికి కీడు చేస్తూ కొంతమందిని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. సమాజంలో విలేకరులు అంటే అందరూ గౌరవం ఉంది, సోషల్ మీడియా కానీ మిగతా వీళ్ళ గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఆయన ఏం చేసుకుంటారో చేసుకోండి, ఏం చేసుకుంటారో చూసుకోబోండి అని ఎవరో నరసింహనాయనకి నేను ఇచ్చినాను, నా ఇష్టము, నేను ఇలాగే మాడతాను, నేను ఇలాగే చేస్తానని మా మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. ఎన్నిసార్లు మేము బండలు పాతినా కూడా పగలు కొడుతున్నాడు. మేము అయినా కూడా ఏదో సామరస్యంగా రిక్వెస్ట్ గా పోదామంటే కూడా ఆయన మా మీద దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నాడు. దయచేసి పోలీస్ వారు కానీ, డిఎస్పీ మేడం గారు కానీ, మన కూటమి ప్రభుత్వం పార్థసారి గారు కానీ, నాయుడన్న కానీ, మన మల్లప్పన్న కానీ దయచేసి మాలాంటి దళితులకి మీరే న్యాయం చేయాలని కోరుకుంటూ విన్నవించుకుంటున్నాను. నా పేరు వైపీ వీరేష్. 1.5 సెంట్ ఓసి పట్టాలు ఉన్నాయి. తర్వాత అన్ని చూపిస్తాను మీకు. ఓసి పట్టా ఉంది, అగ్రిమెంట్ ఉంది. 9 టీవీ బషీర్ గారు ఎన్నిసార్లు బండలు నాటినా కానీ పగలు కొడుతున్నాడు. ఆయన 73 ప్లాట్ నాది కబ్జా చేసినాడు. నేను టైలర్ పని చేస్తున్నాను, కూలి పని చేస్తున్నాను, బతుకుతున్నాను. బషీర్ 9 టీవీ బషీర్ గారు ఎన్నిసార్లు బండలకు పెట్టినా కానీ పగలు కొడుతున్నాడు. ఇప్పుడు 5 సార్లు పగలు కొట్టినాడు. ఆయన బాగానే అడుక్కున్నాము, వినలేదు. స్వానుభూతిగానే చెప్పినాం మేము, వినలేదు. ఆయన దౌర్జన్యంతోన ఎన్నోసార్లు చేసినాడు. దానికి డిఎస్పీ మేడం గారు మాకు న్యాయం చేయాలని కోరుతున్నాము. ప్రెస్ పట్టుకోక వీడియో ఫోటో కొట్టు.